సాధిస్తాం మీ ఆశయాలని. జోహార్ కామ్రేడ్ సుందరయ్య, సాధిస్తాం మీ ఆశయాలని. సిపిఎం జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. జోహార్ కామ్రేడ్ సుందరయ్య, జోహార్ కామ్రేడ్ సుందరయ్య. దున్నేవానికే జోహార్ కామ్రేడ్ సుందరయ్య. జిందాబాద్ సిపిఎం. జోహార్ కామ్రేడ్ సుందరయ్య, సాధిస్తాం మీ ఆశయాలను. జోహార్ కామ్రేడ్ సుందరయ్య, సాధిస్తాం మీ ఆశయాలని. జోహార్ కామ్రేడ్ సుందరయ్య, సాధిస్తాం మీ ఆశయాలని. సిపిఎం జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. జోహార్ కామ్రేడ్ సుందరయ్య, జోహార్ కామ్రేడ్ సుందరయ్య. దున్నేవానికే జోహార్ కామ్రేడ్ సుందరయ్య. జిందాబాద్ సిపిఎం. జోహార్ కామ్రేడ్ సుందరయ్య, సాధిస్తాం మీ ఆశయాలను. జోహార్ కామ్రేడ్. దక్షిణ భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత, స్వాతంత్ర సమరయోధుడు, అట్లాగే సిపిఎం పార్టీ మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి సభను ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంది. సుందరయ్య గారు తన జీవితం అంతా కూడా పేదల పక్షాన పోరాటం కోసం, పేదల అభ్యున్నతి కోసం, సమసమాజం కోసం తన జీవితాన్ని మొత్తం త్యాగం చేయడం అనేది జరిగింది. ఆయన బాల్యం నుంచి ఆదర్శ భావాలను పాటిస్తూ ఆయన రెడ్డిగా ఉన్న తన పేరుని సుందరయ్యగా మార్చుకొని పేద ప్రజల కోసం నిలబడడం అనేది జరిగింది. అట్లాగే ఆయన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముందు భాగాన ఉండి ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపించిన వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. అట్లాగే ఆయన పార్లమెంటు సభ్యుడిగా, మొదటి ప్రతిపక్ష నాయకుడిగా దేశానికి అనేక సేవల్ని కూడా అందించడం అనేది జరిగింది. ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఆ రోజు నెహ్రూ ఆధ్వర్యంలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఉత్తమ పార్లమెంటేరియన్ కూడా ఆయన అవార్డు దక్కించుకోవడం అనేది జరిగింది. అదే కాదు, ఈరోజు దేశంలో సామ్యవాద సోషలిజం స్థాపించాలని, పీడిత ప్రజల విముక్తి కోసం ప్రజలందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి, కార్మిక వర్గాలన్నీ కూడా ఐక్యం కావాలని చెప్పేసి, పేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు పాటుపడాలని చెప్పేసి అనేక పోరాటాన్ని కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య నిర్వహించడం అనేది జరిగింది. ఆయన ప్రజాసేవకు జీవితాన్ని మొత్తం అంకితం చేసిన మహోన్నత వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. ఇక్కడ ప్రజలకు సేవ చేయలేనని చెప్పి ఆయన కుమారుల్ని, పిల్లల్ని కూడా వద్దనుకొని ప్రజలే నా పిల్లలుగా భావించి తన జీవితం, తన భార్య లీలాతో కలిసి తన జీవితం అంతా కూడా ప్రజలే పిల్లలుగా భావించి పోరాటాలకు నిర్వహించడం అనేది జరిగింది. ఆయన ఆదర్శాలని, ఆయన నడిపించిన బాటని సిపిఎం పార్టీ శ్రేణులంతా కలిసి నడిచి ఆశించిన సమాజం కోసం పోరాటాన్ని నిర్వహించడం కోసం పనిచేద్దామని తెలియజేస్తూ మరొకసారి సుందరయ్య గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ